హాయ్ అండి, ఈరోజు శిరీషాకి అరబిక్ స్టైల్ బిర్యానీ పెట్టిద్దామని డిసైడ్ అయినా అనమాట. దాని టేస్ట్, దాని విషయాల గురించి మీతో మాట్లాడుతున్నాను, చూస్తూ ఉండండి. హాయ్ అండి, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సిరి వాల్స్ ఛానల్. ఈరోజు శిరీష నన్ను మంచి బిర్యానీ ఒకటి పెట్టించు మావయ్య అని చెప్పి అడిగింది. సో దీనికోసం అని చెప్పేసి ఎక్కడికి తీసుకెళ్దామా అని చెప్పి నేను బాగా ఆలోచించాను. అలా ఆలోచిస్తున్న టైంలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఒంగోలు బార్కస్ బిర్యానీ. అబ్బాబ్బాబ్బా, అరబిక్ స్టైల్లో ఏముంటుందండి బిర్యానీ. తనకి తింటాం ఫస్ట్ టైము. సో సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఆలోచించి చించి చివరికి ఏం చేశాను, రామ్మ అని చెప్పి సర్ప్రైజ్గా తీసుకెళ్ళాను. చూడండి, వెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి డిజైను, ఇంటీరియర్ డిజైను, ఎక్స్టీరియర్ డిజైన్ మొత్తం చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంది లోపలికి. ప్రజెంట్ అలా ఓపెన్ చేయగానే తన ఎగ్జైట్మెంట్ చూడాలి. సూపర్గా అనిపించింది నాకైతే. వెళ్తూ ఉండగానే ఏంటి మా వెరైటీగా ఉంది, అసలు సూపర్గా ఉంది, ఇక్కడ అసలు బాగుంది సిట్టింగ్ అని చెప్పి అడిగింది. సో సరే, నువ్వు ముందైతే వెళ్తూ ఉండు, నీకు కావాల్సిన సర్ప్రైజెస్ మొత్తం వస్తాయి అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. అక్కడ ఉన్న ఇంటీరియర్ చూసుకుంటూ నవ్వుకుంటూ నెమ్మదిగా వెళ్తుంటే, నెమ్మదిగా కాదమ్మా కొంచెం స్పీడ్గా బయలుదేరు, అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుందాం అని చెప్పాను. సో మొత్తానికి హ్యాండ్ వాష్కి అయితే వచ్చామన్నమాట. చూడండి, ఇలా సాగుతూ ఉంది. అయితే నవ్వుకుంటూ ఉందన్నమాట, ముసిముసి నవ్వులు. ఇంకా అక్కడి నుంచి చిన్నగా ఫైనల్లీ ఇంకా సిట్టింగ్ కూర్చుందాం అని చెప్పేసి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూర్చున్న తర్వాత నీకేం ఆర్డర్ కావాలో చెప్పమ్మా అని చెప్పేసి మెనూ అయితే ఇచ్చాను. మెనూ ఇస్తే తనకైతే ముందు అర్థం కాలేదు, ఏం చెప్పాలనేది అర్థం కాలేదు. అదేదో నువ్వే చెప్పు మావయ్య అని చెప్పేసి నా కళ్ళు చూస్తూ ఉంది. కాదు, నువ్వే చెప్పుకో అని చెప్పేసి నాకు తెలిసినా కానీ తెలియనట్టుగా కామ్గా కూర్చున్నాను. ఫైనల్గా అటు తిప్పింది, ఇటు తిప్పింది, కాసేపు తిప్పింది. ఫైనల్గా నా ఫేస్ చూస్తుంది. సరేలే, ఇంకా ఇబ్బంది పెట్టండి దేనికిలే అని చెప్పేసి సరే అని చెప్పేసి తనకి ఎంతో ఇష్టమైన లాలీపాప్ బిర్యానీ ఒకటి చెప్పాను. అంటే లాలీపాప్ మండి అనమాట. అది వచ్చేసి 449 రూపీస్. 2 మెంబర్స్ తినొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉన్న మెనూ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. అవి అంటే ఏ ఏ మండీలు ఎంత ఉన్నాయి, లేదా స్టార్టర్స్ కావాలన్నా స్టార్టర్స్ ఉంటాయి, లేదా సూప్స్ కావాలన్నా సూప్స్ ఉంటాయి. ఇలాగా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి, ఏది కావాలంటే అది. చూడండి ఇలాగా. అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. మన ఒంగోలులో అందరికీ అందుబాటులోనే ఉన్నాయి ప్రైజెస్. మరీ ఎక్కువగా అయితే నాకు అనిపించలేదు. 2 మెంబర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా బిర్యానీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. అరబిక్ స్టైల్ కదా, కొంచెం కొత్తగా కింద కూర్చొని తినటం, అలాగే ఒక ప్లేట్లో తినటం, ఇలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే. ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయండి ఒకసారి తప్పకుండా వచ్చేసి. చూడండి, ఏది కావాలంటే అది. చాలా ఉన్నాయి అన్నమాట వెరైటీస్. మెనూ చూపిస్తాను ఇంకా, చూడండి. అది ఫైనల్గా మెనూ అయితే. ఇప్పుడు మా బిర్యానీ కోసం మేము వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం కదా, లాలీపాప్ మండి, దానికోసం వెయిటింగ్. ఈలోపు తనను కొంచెం నవ్విద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అదేకండి, మెనూ పట్టుకొని ఆడుకుంటుంది. ఈలోపు లోపల ఇంటీరియర్ డిజైన్ చూడండి, బాగా అనిపించినాయి. సూపర్గా గ్లాస్ ఐటమ్స్ అనమాట. అంటే అరబిక్ స్టైల్ అంటే ఎక్కువగా మనకి ఎడారిలో వంటలు అవి కనిపిస్తూ ఉంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ డిజైనింగ్లో కూడా అలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. వారి స్టైల్లో బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సో ఫైనల్లీ ఇది చూస్తూ ఉన్నాం అనమాట. మనం ఆర్డర్ ఇచ్చింది వచ్చే లోపల. ఫైనల్లీ మేము ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ అయితే లాలీపాప్ మండి బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. అదిగోండి, తీసుకొని వస్తున్నాడు. ఇదిగోండి, ఇదన్నమాట లాలీపాప్ మండి. 2 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇది హాఫ్, అదే ఫుల్ అయితే 4 మెంబర్స్ తినొచ్చు అనమాట. చూడండి ఎలా ఉందో.
చాలా బాగుంది కదా చూడటానికి. కానీ వాళ్ళు డెకరేషన్ చేసి ఇచ్చే విధానం కూడా సూపర్గా అనిపించింది. సర్లే ముందు నువ్వు తినేసి ఎలా ఉందో చెప్పమ్మా అన్నాను. సో ట్రై చేస్తుంది అనమాట. చూడండి ఎలా నవ్వుకుంటుంది, నవ్వుకుంటూ ముసిముసి నవ్వుకుంటూ తింటుంది. ఎలా ఉంది మేడం అని అడిగాను. అడిగితే ముందు టేస్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఆగు అంటుంది. అమ్మయ్య ఫైనల్గా బాగుందంట. తనకైతే నేను మాట ఇచ్చాను కదా మంచి బిర్యానీకి తీసుకెళ్తానని చెప్పేసి, ఆ మాటకైతే నేను ఫుల్ న్యాయం చేశాను అనమాట. అయితే బిర్యానీ మాత్రం తృప్తిగా ఫుల్గా తినేసింది, ఫుల్ సాటిస్ఫై అయిందనమాట. ఇంక నేను కూడా షూట్ చేయటం ఆపేసి నేను కూడా తిందామని చెప్పి డిసైడ్ అయ్యి తినటం స్టార్ట్ చేశాను. ఫైనల్గా మీకు బిల్ చూపిస్తాను ఎంత అయిందో చూడండి ఒకసారి. రీజనబుల్గా ఉంటుంది, బిల్ కూడా రీజనబుల్గానే ఉంది. సో ఫైనల్లీ అలా తినేసి వెంటనే మేము ఇంటికి బయలుదేరాం. అది ఈరోజు విషయాలు అంతవరకే. ఇది మా బ్లాగ్. తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సిరీని కూడా. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.